స్కోడా కైలాక్ వర్సెస్ సుజుకి బ్రెజా. ఈ రెండిట్లో ఏది బావుంటుంది? ఏది సూట్ అవుతుంది? దేంట్లో ఏముంది? ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ ఏంటి? మీ రిక్వైర్మెంట్స్ ఏంటి? మీకు కావాల్సిందేంటి? వాళ్ళు ఆఫర్ చేస్తున్నదేంటి? యూ నో సో, మీ అవసరాలకి ఏది బావుంటుంది? అనేది చేసుకునేటప్పుడు, కారు కొనేటప్పుడు చాలా కన్‌ఫ్యూజన్ ఉంటుందనమాట. సో, అదేం ఆఫర్ చేస్తున్నాయో తెలుసుకుంటే కాస్త క్లారిటీ ఉంటుంది డిసైడ్ చేయడానికి. సో, ఇప్పుడు మనము ఆహ్, ఎక్స్‌టీరియర్ నుంచి చూసామంటే 2 బాక్సీ డిజైనే. గ్రౌండ్ క్లియరెన్స్ బావుంది. చూడడానికి గూడా బావున్నాయి. నాకైతే పర్సనల్లీ ఐ లైక్ స్కోడా కైలాక్ ఎక్స్‌టీరియర్ లుక్. ఆ డిజైన్ గాని, ఆ కలర్ యూజ్ చేసిన కలర్స్ కానీ, ఎస్పెషల్లీ ఆ గ్రీన్ ఉంది గదా! అది చాలా బావుంది చూడడానికి. అదొకటే గాదు, పెయింట్ క్వాలిటీ కూడా ఏదో కాస్త బావున్నట్టు అనిపిస్తుంది. ఆ లుక్స్, డిజైన్ కూడా బావుంది. బయట చూడ్డానికైతే లుక్స్ వైసు, ఆ సైజ్ వైసు నాకైతే స్కోడా కైలాక్ బాగా నచ్చుతుందనమాట. సో, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 2 బావున్నాయి. సో, లుక్స్ వైస్ గూడా కొందరికి బ్రెజా నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్ అనమాట. పర్సనల్ టేస్ట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిడ్యువల్. సో, నెక్స్టు ఇంటీరియర్‌కొస్తే ఇంటీరియర్ కూడా నాకు స్కోడా కైలాక్‌దే బాగా అనిపిస్తుందనమాట. ఆ మెటీరియల్ గానీ, ఆ కలర్ కాంబినేషన్ గానీ, చూసినప్పుడు గానీ, టచ్ చేసినప్పుడు గానీ, స్కోడా కైలాకే బాగా అనిపిస్తుంది కంపేరింగ్ టు బ్రెజా. బ్రెజాలో ఆల్మోస్ట్ వాళ్ళన్నింట్లో ఒకేలాంటివి వాడతారనమాట. మెటీరియల్లు, ఆ టచ్ అండ్ ఫీలు, కలర్ కాంబినేషన్స్ అన్నీ ఒకేలాగుంటాయి. అది ఆ హెడ్ రెస్ట్ వాడతారు కదా! అది ఏందో నాకు అర్థమే కాదు. మన తల కన్నా పెద్దదిగా ఉంటుంది. ఎందుకది? అదేమన్నా కిరీటమా? అంత పెద్దది పెడతారు. కాస్త చిన్నది పెట్టొచ్చు కదా! అది వెనక కూర్చున్న వాళ్ళకి గూడా అది బ్లాక్ చేస్తుంది వ్యూని. అది ఏంటది? కొంత్ కొద్దిమందికి క్లస్ట్రోఫోబిక్ ఉంటుంది కదా! అది యాడ్ అవుతుందనమాట. అది అంత పెద్ద సీట్ ఎందుకు? జస్ట్ టు రిలాక్స్ రెస్ట్. మన తలని రెస్ట్ చేయడానికి అంత పెద్దది అవసరమా? అన్నింట్లో అదే వాడుతున్నారు మరేంటో ఫన్నీగా ఉంది. ఎవరు చూడరా ఇది? వాళ్ళని డిజైన్ చేసేవాళ్ళో, ఇంజినీర్సో ఏంటో మరి. అన్నింట్లో చాలా పెద్దది. సో, ఒకసారి చేశారు గదా! ఫీడ్‌బ్యాక్ వచ్చుంటది. తెలుసుకోనన్నా చూస్తేనే తెలిసిపోతుంది. ఫీడ్‌బ్యాక్ ఏం అవసరం లేదు దానికి. అంత పెద్ద హెడ్ రెస్ట్ అవసరమా? సో, అదొకటి. ఆ మెటీరియల్ కూడా అంతా సేమ్ ఉంటాయన్నమాట. సో, ఇంటీరియర్‌గా కూడా నాకు ఆహ్, కైలాక్ ఈస్ బెటర్ చాయిస్. సో, నెక్స్టు కంఫర్ట్ విషయానికొస్తే, ఆ సీట్ గానీ, ఆ కుషనింగ్ గానీ, సస్పెన్షన్ గానీ బ్రెజా కన్నా కైలాక్‌లో చాలా బావుందనమాట. సస్పెన్షన్ చాలా బావుంటుంది. సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా బావుంటుంది. మీరు ఎక్కువ సేపు జర్నీ చేసినా గానీ మీరు టయర్డ్ గారనమాట. సో, యూ ఫీల్ యూ నో సేమ్. మీరు జర్నీ చేసే ముందర ఎలా ఉన్నారో తర్వాత కూడా అలాగే ఉంటుంది. సో, ఎందుకంటే సస్పెన్షన్ బాలేదనుకోండి చాలా టైర్డ్ అయిపోతాం మనం. సో, ఎక్కువ సేపు జర్నీ చేయబుద్ధి గూడా గాదు. అసలు జర్నీ గూడా చేయబుద్ధి గాదు సస్పెన్షన్ బాలేకపోతే. సో, సస్పెన్షన్ వైస్, కంఫర్ట్ వైస్ గూడా కైలాక్ ఈస్ బెస్ట్. సో, నెక్స్టు కమింగ్ టు స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ ఇది గూడా కైలాక్‌లోనే బావుందనమాట. సో, డ్రైవింగ్ చేయాలి, డ్రైవింగ్ ఎంజాయ్ చేయాలి అంటే డ్రైవింగ్ డైనమిక్స్ బావుండాలి. అంటే డ్రైవింగ్ డైనమిక్స్ బావుండేదే స్కోడా కైలాక్ అనమాట. సో, వీళ్ళు స్కోడా వాళ్ళు కాంప్రమైజ్ కారు డ్రైవింగ్ డైనమిక్స్‌లో. అది ఫన్ టు డ్రైవ్ ఉండాలనమాట. అది బావుండాలి అంటే స్ సస్పెన్షన్ బావుండాలి, స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ బావుండాలి, చాసిస్ ప్రాపర్‌గా ఇంజినీరింగ్ చేసి, డిజైన్ చేసి డెవలప్ చేయాలి. సో, కారనేది ఊరికే ఏదో ఇక్కడి నుంచి అక్కడికెళ్ళడానికి కాదు కదా! దాని వెనకాల చాలా ఇంజినీరింగ్ ఉండాలి. సో, ఎందుకంటే అది చాలా వాటిలో ఉపయోగపడుతుంది. ప్రాపర్ ఇంజినీర్డ్ కార్. డ్రైవింగ్ డైనమిక్స్ ఉంటాయి. సస్పెన్షన్ బావుండాలి. సేఫ్టీ ఉండాలి. దానికి తగినంత విడ్తు, హైటు, లెంతు, వీల్ బేసు చాలా ఉంటాయన్నమాట దాంట్లో. ఈ హైట్‌కి, ఈ విడ్త్‌కి వీల్ బేస్ ఎంతుండాలి? అది కర్బ్ వెయిట్ ఎంతుండాలి? అనేది ప్రాపర్‌గా లేదనుకోండి, అది కాంప్రమైజ్ అయిపోతుందన్నమాట చాలా, చాలా వాటిలో. సో, ఇది డ్రైవింగ్ డైనమిక్స్ చూస్తే స్కోడా కైలాక్ అన్నమాట. ఇంజిన్ విషయానికొస్తే బ్రెజాలో 1.5 లీటర్ పెట్రోల్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ 4 సిలిండర్స్‌తో వస్తుందనమాట. అదే మన కైలాక్‌లో చూస్తే 1 లీటర్ పెట్రోల్ టర్బో ఇంజిన్ వస్తుంది. అది 3 సిలిండర్స్‌లో వస్తదనమాట. సో, బోత్ ఆర్ డిఫరెంట్. అది న్యాచురల్లీ యాస్పిరేటెడ్, ఇది టర్బో చార్జ్డ్. సో, మీరు నాకు ప్లెజెంట్‌గా డ్రైవ్ చేయడం ఇష్టం.
నాకు ఇన్‌స్టాంట్ పవర్ ఏమొద్దు. స్పీడ్‌గా ఎళ్ళాలని నాకేం ఇష్టం లేదు అన్‌వాంటెడ్‌గా. సో, నేను అలాంటి డ్రైవింగ్ చేయను. నేను నార్మల్‌గా పీస్‌ఫుల్‌గా డ్రైవ్ చేస్తాను. అలా అనుకునేవాళ్ళు బ్రెజాకెళ్ళొచ్చనమాట. దీంట్లో అలా చేయలేమా అంటే కైలాక్‌లో యెస్ యూ కెన్ డ్రైవ్ లైక్ థట్ ఆల్సో. నార్మల్‌గా ఎళ్ళొచ్చు. కానీ నాకు ఇన్‌స్టంట్ పవర్ గూడా ఇష్టం. అప్పుడప్పుడు నేను ఎంజాయ్ చేస్తానది. నాకు ఇన్‌స్టంట్ టార్క్ కావాలి, పవర్ కావాలి. ఎక్సలరేటర్ ఇచ్చిన వెంటనే ఐ లైక్ థట్ ఎనర్జీ, దట్ ఫన్ అనుకునేవాళ్ళు దే కెన్ గో ఫర్ కైలాక్ అనమాట. ఎంజిన్స్ చెప్పాను కదా! 2 బావున్నాయి. అది నేచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్. ఇది టర్బో చార్జ్డ్ ఇంజిన్. మీకు ఏది కావాలో మీ మీ ఇష్టం ఏంటో, మీ రిక్వైర్మెంట్స్ ఏంటో, మీరు ఎలా యూనో ఫన్ టు డ్రైవ్ కార్ కావాలా? లేకపోతే నార్మల్‌గా ఉండే కార్ కావాలా? అనే దాని పైన డిసైడ్ చేసుకోవచ్చు. 2 బావున్నాయి. సో, అది బెస్టా? ఇది బెస్టా? అని చెప్పలేం. ఎందుకంటే 2 నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ అయితే చెప్పొచ్చు. 2 టర్బో చార్జ్డ్ అయినంత చెప్పొచ్చనమాట. కానీ అది నేచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్ అది డిఫరెంట్. టర్బో చార్జ్డ్ ఇంజిన్ ఇది డిఫరెంట్. టర్బో చార్జ్డ్ ఇంజిన్‌లో ఏంటి ప్లస్ పాయింట్స్ అంటే మీరు ఎలాగైనా వాడొచ్చు. మీరు నార్మల్‌గా కూడా డ్రైవ్ చేయొచ్చు. మీకు అప్పుడప్పుడు ఐ వాంట్ టు హావ్ ఫన్ వైల్ డ్రైవింగ్ అంటే అది కూడా ఎంజాయ్ చేయొచ్చు. కానీ బ్రెజాలో అది ఉండదనమాట. ఇన్‌స్టాంట్ టార్క్ కావాలి మాకు, పవర్ కావాలి అంటే దొరక్కపోవచ్చు. సో, అది అనమాట. ఇంకొకటి మైలేజ్ విషయానికొస్తే ఆల్వేస్ మనకు తెలుసు కదా! బ్రెజా, సుజుకి వాళ్ళు ఆహ్, మంచి మైలేజ్ ఇస్తారనమాట. సో, బ్రెజాలో మంచి మైలేజ్ వస్తుంది. కైలాక్‌లో కూడా బానే మైలేజ్ వస్తది. నేను చెప్పాను కదా! మామూలుగా డ్రైవ్ చేస్తే మంచిగానే మైలేజ్ వస్తది. మీరు ఫన్ ఐ వాంట్ టు హావ్ ఫన్ అని ఎక్సిలరేటర్ ఎక్కువ ఇచ్చారనుకోండి. సో, పెట్రోల్ ఎక్కువ ఖర్చవుతుందనమాట. సో, మైలేజ్ అంతగా రాకపోవచ్చు. బట్ ఓకే. స్టిల్ ఓకే. సో, మైలేజే నా ప్రయారిటీ అంటే బ్రెజాని చూజ్ చేసుకోవచ్చు. లేదంటే మిక్స్డ్ ఇది. మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నారు అనే దాని పైన డిపెండ్ అయి ఉంటుంది. మైలేజ్ దేంట్లో కైలాక్‌లో. మీరు నార్మల్‌గా డ్రైవ్ చేస్తే మైలేజ్ బా వస్తది. సో, ఎక్కువ ఎక్సిలరేటర్ ఇచ్చేసి మీరు ఎంజాయ్ చేయాలంటే కాస్త మైలేజ్ తగ్గొచ్చనమాట. సో, ఇంక మెయింటెనెన్స్ విషయానికొస్తే సుజుకి వాళ్ళది సర్వీస్ కాస్ట్ తక్కువుంటుంది. మైలేజ్ కూడా బావుంటుంది. సో, స్కోడా కైలాక్ గూడా వాళ్ళేం చేశారంటే ఇప్పుడు లోకలైజేషన్ చేసిన తర్వాత కాస్ట్ అంతా తగ్గిపోయింది ఇప్పుడు అని చెప్తున్నారనమాట. సో, దే రిడ్యూస్డ్. ముందైతే ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు గదా! పార్ట్స్ అన్నీ. స్ కాబట్టి సర్వీస్ కాస్ట్ ఎక్కువుండేది. ఇప్పుడు మేమంతా లోకలైజేషన్ చేశాము. ఇక్కడే చేస్తాము మ్యానుఫ్యాక్చరింగ్. కాబట్టి మాకు హ్మ్. వేరే బ్రాండ్స్‌తో కంపేర్ చేస్తే మాది కూడా ఈక్వల్‌గానే ఉందని చెప్తున్నారనమాట. అంతే కాకుండా వీళ్ళకు సర్వీస్ ఇంటర్వెల్స్ కూడా కంపేరింగ్ టు అదర్ బ్రాండ్స్ డిఫరెంట్‌గా ఉంది. బావుందనమాట. మనకు ప్లస్ పాయింటే. అదేంటంటే 15,000 కిలోమీటర్స్ అయితే ఒకసారి లేదా 1 ఇయర్‌కి ఒకసారి సర్వీస్ చేయించుకోవాలి. మధ్యలో వేరే బ్రాండ్స్ లాగా 6 మంత్స్‌కి ఒకసారి రండి, సర్వీస్ చేయించండి. 10,000 కిలోమీటర్స్‌కి ఒకసారి సర్వీస్ చేయించండి అనేది లేదనమాట వీళ్ళ దగ్గర. అది యాక్చువల్లీ ఐ లైక్ ఇట్ సో మచ్. యూ నో ఒక్క ఒక సంవత్సరానికి ఒక్కసారే సర్వీస్ చేయించండి. లేదా 15,000 కిలోమీటర్స్ అయితే ఒక్కసారి సర్వీస్ చేయించండి అంటున్నారనమాట. అంతే కాకుండా వీళ్ళ స్పేర్ పార్ట్స్ కూడా క్వాలిటీ బావుంటుంది. సో, మీరు కూడా అదొకసారి చెక్ చేసుకోండి. డీలర్‌తో మాట్లాడండి. సో, ఆ సర్వీస్ కాస్ట్ ఏంటి అనేసి. సో, బేస్డ్ ఆన్ థట్ యూ కెన్ డిసైడ్. సో, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ యాస్పెక్ట్ కదా! కొనేటప్పుడు. ఆ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంతవుతుంది? సర్వీస్‌కి, మైలేజ్‌కి అదంతా చెక్ చేసుకొని ఫైనలైజ్ చేసుకోవచ్చు. సో, ఇంకోటి ఫైనల్లీ ఏంటంటే డ్రైవింగ్ డైనమిక్స్ ఉన్న కార్ కావాలి నాకు. ఐ వాంట్ టు హావ్ ఫన్. ప్లస్ సాలిడ్ ఫీల్ ఉండాలి. నాకు సేఫ్టీలో కాంప్రమైజ్ కాకూడదు. ఆ సస్పెన్షన్ బావుండాలి. స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ బావుండాలి. నేను అనుకున్నట్లు కట్ చేయాలి. స్టాప్ చేయాలి. యాక్సిలరేటర్ ఇవ్వాలి. ఆ కార్ నా కంట్రోల్‌లో ఉండాలి. మంచిగా బ్యాలెన్స్ ఉండాలి అంటే స్కోడా కైలాక్. నాకు తక్కువ మెయింటెనెన్స్‌లో ఉన్న కార్ కావాలి. నాకేమి డ్రైవింగ్ డైనమిక్స్ పైన అంత ఏం అవసరం లేదు నాకు. నార్మల్ కార్ కావాలి. నేను సిటీ డ్రైవింగ్ చేయడానికో, హైవేలో అప్పుడప్పుడు వెళ్ళడానికో నాకు ఒక మంచి నేచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్ కావాలి అంటే యూ కెన్ గో ఫర్ బ్రెజా. కమింగ్ టు సేఫ్టీ, స్కోడా వాళ్ళు సేఫ్టీలో కాంప్రమైజ్ కారు. యూనో స్కోడా కైలాక్ 5 స్టార్ రేటింగ్ వచ్చిందనమాట. సో, మీకు ఫీల్ కూడా తెలుస్తుందనమాట. సాలిడ్‌గా ఉంటుంది ఆ ఫీలు బిల్డ్ క్వాలిటీ కూడా. సో, మీకు తోలేటప్పుడు మీరు దాంట్లో కూర్చున్నప్పుడు డోర్ తీసి వేసేటప్పుడు మీరు ఎక్కడెక్కడ టచ్ చేసినా గానీ తెలుస్తుందది. ఓకే. సాలిడ్‌గా బిల్డ్ అయిన క్వాలిటీ ఇది అని. సాలిడ్ బిల్ట్ కార్ అని తెలుస్తుందనమాట. బ్రెజాలో కూడా అంత తెలుస్తుంది గానీ దీంతో కంపేర్ చేయలేము మనం. స్కోడా వాళ్ళ కార్లతో కంపేర్ చేయలేము.
సో, మంచిగా మెటీరియల్ వాడింటారు వాళ్ళు. ప్రాపర్ వెయిట్ ఉంటుందనమాట అది. ఆ విడ్త్‌కి, ఆ లెంగ్త్‌కి, ఆ హైట్‌కి ఎంత వెయిట్ కావాలో అది ప్రాపర్‌గా డిజైన్ చేసి, ఇంజినీరింగ్ చేసుంటారు వాళ్ళు. సో, మాకు సేఫ్టీనే ప్రయారిటీ అంటే స్కోడా ఈస్ ద బెస్ట్. సో, యూ డిసైడ్ విచ్ వన్ యూ వాంట్. సో, 2 టెస్ట్ డ్రైవ్ చేయండి. మీకు నచ్చితే గన దెన్ యూ ఫైనలైజ్ ఇట్.